ఇప్పుడు మరి సార్ యొక్క తెలంగాణ కర్త కర్మ క్రియ భారతదేశ పటంలోనే తెలంగాణ చిత్రాన్ని ఉంచినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క 72వ జన్మదిన సందర్భంగా నిజామాబాద్ జిల్లా అంతా ఒక పండుగ వాతావరణమైంది. మొత్తం నిజామాబాద్ జిల్లా ప్రతి గ్రామం అంతా ఇలా గల్లీ గల్లీలో పండుగ వాతావరణం, ప్రతి పల్లెల్లో పండుగ వాతావరణం. అదేవిధంగా మండలాల హెడ్ క్వార్టర్లో కూడా మరి జన్మదినం కేసీఆర్ గారికి జరుపుకొని జిల్లా పార్టీ ఆఫీస్కి వచ్చారు. ఇవాళ దాదాపుగా వేలాది మందికి తరలి వచ్చి ఇక్కడ మరి 72 సంవత్సరాల సందర్భంగా 72 కిలోల కేకును కట్ చేయడం జరిగింది. అదేవిధంగా పెద్దలు బాజిరెడ్డి గోవర్ధన్ అన్నది కూడా మరి ఆర్టీసీ మాజీ చైర్మన్ గారు వారి యొక్క బర్త్డే సందర్భం కూడా అందరూ వారికి కూడా విషయం చేయడం జరిగింది. విఠలరావు గారు, పట్టణాధ్యక్షుడు శిల్పరాజు గారు, అందరు ఆధ్వర్యంలో కూడా ఇవాళ మరొకసారి మళ్ళీ సార్ ఎప్పుడు వస్తాడు, కారు ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉన్నారు గల్లీ గల్లీలో. ఇవాళ జిల్లా అంతా ఒక పండుగ వాతావరణం, ఒక దసరాకు, ఒక బతుకమ్మ పండుగకు, ఒక హోలీ పండుగకి ఎట్లయితే సంబరాలు జరుగుతాయో ఆ విధంగా సంబరాలు జరిగాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి నిజామాబాద్ జిల్లా ప్రజల తరఫున పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారికి మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం. మాజీ చైర్మన్ గారు, పట్టణ అధ్యక్షుడు, అదేవిధంగా వచ్చినటువంటి జిల్లా నలుగురు నుంచి వచ్చినటువంటి నాయకులు, కార్యకర్తలు,
ఈరోజు గౌరవనీయులు మా తెలంగాణ జాతిపిత పెద్దలు కేసీఆర్ గారి 72వ జన్మదిన సందర్భంగా వారికి జిల్లా వ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశ విదేశాల్లో కూడా వారి అభిమానులు ఘనంగా ఈరోజు జన్మదినం జరుపుకుంటూ ఉన్నారు. ఒక్కొక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇవల్ల ప్రజలు కేసీఆర్ కోరుకుంటున్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికలలో మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీ కానీ ఎందుకు అధికార పార్టీ గెలిచిందంటే దానికి కారణం ఒకటే, ప్రజలు గమనిస్తాను. ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా ప్రభుత్వం వాళ్ళది, 3 ఏళ్ళు ఉంది కదా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కలిసి ఏం చేస్తున్న ఉద్దేశంతో అది ఏది కాబట్టి 3 ఏళ్ళ తర్వాత ఈ యొక్క తెలంగాణ సంపద కేవలం టీఆర్ఎస్ పార్టీ మాత్రమే, దాని ఆది నాయకుడు కేసీఆర్ మాత్రమే. ప్రజలు గుండెల్లో ఉన్నారు. రేపు 3 సంవత్సరాల తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బంగారం లాంటి టీఆర్ఎస్ పార్టీని వాళ్ళు ఎన్నుకుంటారు. కాంగ్రెస్ పార్టీ పెరిగిన వరకు 3 ఏళ్ళు ఉంటాయి కాబట్టి అది భరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారు కేసీఆర్ గారు కలకాలం ఆరోగ్యంగా జీవించాలని, బాగుండాలని కోరుకుంటూ సెలవుకుంటున్నాను.